కోయబొమ్మలకే కాదు కొట్లాటకు కూడా ముందుంటామని నిరూపించారు నిర్మల్ నియోజకవర్గ దిలావార్ ప్రజలు. ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. దిలావర్పూర్ గ్రామ ప్రజల గుండె నిబ్బర పోరాటానికి కాంగ్రెస్ సర్కారు కఠిన గుండె కరిగిపోయింది. 12 గ్రామాలు వృద్ధులు మొదలుకొని విద్యార్థుల వరకు ఒక్కటై చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని చాటారు. మందు డబ్బాను చేతపుడిన ముత్తవ్వ అనే మహిళ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ పోలీసులను పరుగులు పెట్టించింది. ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటానికి దిక్సూచిగా నిలిచిన ముత్తవ్వతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రజల పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల గ్రామస్తులు ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన నిన్నవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు 2 రోజుల పాటు జరిగిన ఈ ఆందోళనలో మండల గ్రామస్తులతో పాటు 12 గ్రామాలకు చెందిన ప్రజలు ఏకమై తరలివచ్చారు. వృద్ధులు, అలాగే రైతులు, చిన్నారులు, విద్యార్థులు, గ్రామస్తులు అందరూ కూడా ఏకమై తమ డిమాండ్ను సాధించుకున్నారు. తమ డిమాండ్ను సాధించుకున్న సందర్భంగా గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ ఉద్యమంలో పురుగుల డబ్బా పట్టుకొని పోలీసులను తలుపుతున్న దృశ్యము ఓ వృద్ధురాలు, ముత్తవ్వ అనే వృద్ధురాలు పురుగుల మందు డబ్బాను పట్టుకొని పోలీసులను తలుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతము ఈ ముత్తవ్వ ఇంట్లో ఉన్నాము. ముత్తవ్వ ఈ ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించింది, అసలు ఎందుకు పురుగుల మందు డబ్బా పట్టుకొని ఆమె పరిగెట్టెళ్తున్న పరిస్థితి ఏందో ముత్తవ్వని అడిగి తెలుసుకుందాము. నిన్న ఏం జరిగింది? నువ్వు పురుగుల డబ్బా పట్టుకొని ఎందుకు ఉరికినావు? మా ఊరు ముఖ్యం, మా పిల్లలు ముఖ్యం, మాకు వ్యవసాయం ముఖ్యం, మాకు పార్టీ బంధు, పార్టీ మాకు అవసరం లేదు. మేము మందు డబ్బాలు పట్టుకొని మేము మందు తాగుతామని ముందడికి వెళ్ళినాము. మాకు పిల్లలు ఉన్నారు, బడీలు బంధు, అన్నీ బంధు. మాకు ఏం కోసం ఇట్లా చెయ్యబట్టే? మాకు అయ్యో రామా, మాకు మేము ఊరు వెళ్ళిపోవాలంటే మాకు ఈ పెద్ద ఊరు, ఎక్కడికి పోవాలా మేము? పిల్లలు, తల్లులు, అయ్యలు, పెళ్ళి పిల్ల, గొడ్డ ఎక్కడ పోవాలా మేము? మా బాధలు ఇంత బాధలు చూపిస్తున్నారు. మేము బాధపడి మేము రోడ్డుకి ఎక్కినాం. రోడ్డుకి ఎక్కి మందు డబ్బాలు తాగుతామని మేము వెళ్ళినాం. ఇది వాస్తవం. ఈ ఫ్యాక్టరీ వల్ల మీకు ఏం జరుగుతుంది? ఏం నష్టం జరుగుతుంది? ఏం లాభం జరుగుతుంది? వాళ్ళకేం లాభం జరుగుతుంది, మీకేం నష్టం జరుగుతుంది? మాకేం లాభం లేదు, నష్టము ఉన్నది. మా ప్రాణాలకు వస్తున్నది. మాకు పార్టీ వద్దు. నేను పురుగుల మందు డబ్బా పట్టుకొని ఉరికిన పోలీసు వాళ్ళు ఏమన్నారు? పోలీసు వాళ్ళు అసలు మిమ్మల్ని ఎట్లా బెదిరించారు? మాకేం బెదిరియలేరు, మేమే బెదిరించి గెలిమేసినాం పోలీసు వాళ్ళకు. వాళ్ళే మమ్మల్ని చూసి వెళ్ళిపోయిండు, పబ్లిక్ అని చూసి. మా దిలార్పూర్ పొలకు పురుగు మందు డబ్బాలు పట్టుకోవాల్సి వచ్చింది. సావదందుకు మందు తాగాల పిల్లలు, మేము ఉండేందుకు, మేము ఈ పార్టీ ఎందుకు ఉండి మా పానలక వద్దు, ఈ పార్టీ వద్దు. మాకు మందుల డబ్బాలు తెచ్చుకొని మేము తాగుడే. ఫ్యాక్టరీ వస్తే కనుక ఎలాంటి నష్టం జరుగుతుండే? మాకు పానాల మీకు వస్తుండే, పానాల మీకు వచ్చు కదా. ఈ పొలాలు, పంట పొలాలు ఊరు ఉంటుండేనా? ఉండకపోవు, ఏది ఉండకపోవు, మాకు అసలే ఉండకపోవు, మాకు పిల్లలు ఉండకపోవు, మాకు వ్యవసాయాలు ఉండకపోవు. మేము గెట్టుకు కైకిలు చేసుకొని తినేటోళ్ళమావు. మాకు ఇల్లు లేదు, మాకు వ్యవసాయాలు లేవు. వేరేళ్ళకు ఉన్నా కానీ అలా కైకిలు పోయి మేము గడ్డి తీసుకొని వస్తున్నాము. ఆ గురించి కోసము మేము నిన్న మొన్న ధర్నా చేసినాం. ఇక ఊరు కోసం చేసినావు కదా నువ్వు, నీ కోసం చేయలేదు. కోసమే, ఊరు కోసము, వ్యవసాయాల కోసము, పిల్లల కోసము, గొడ్డుకు చేసిన తమ పోరాట పటిమ ఒక చాకలి అయినామను, అలాగే సాయుధ పోరాటాన్ని కూడా తలపించే విధంగా నిన్న ఇక్కడ దిలావర్పూర్ మండల కేంద్రంలో జరిగిన ఆందోళన మనకు గుర్తుకు తీసుకొస్తుంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని సైతం మనకు గుర్తుకు తెస్తున్నది. మొత్తానికి తాను కేవలము తను ఏమాత్రం ఆశించకుండా, ఏ ప్రతిఫలం ఆశించకుండా కేవలము గ్రామం కోసము, పిల్లల భవిష్యత్తు కోసము, గ్రామస్తుల కోసము, రైతుల కోసము, పచ్చని పంట పొలాలు ఉండడానికి కోసం మాత్రమే తమ ప్రాణాలకు తెగించి నిన్న పోరాటం సాగించామని, మందు డబ్బాలు పట్టుకొని తాము చావనైనా చేస్తాం కానీ ఈ ఫ్యాక్టరీని మాత్రం నిర్మించకుండా అడ్డుకుంటామని చెప్పడం కోసమే తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పురుగుల మందు డబ్బాలు పట్టుకొని తాము ఉద్యమంలో పాల్గొన్నామని దిలావర్పూర్ గ్రామస్తులు చేపట్టిన ఆందోళనతో ఎటకీలకు ప్రభుత్వం దిగి వచ్చిన పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తానికి తమ ఆందోళన గ్రాండ్ సక్సెస్ కావడంతో పాటు తమ డిమాండ్ సాధించుకోవడం పట్ల గ్రామస్తులతో పాటు ముత్తవ్వ ఆనందం వ్యక్తం చేస్తుంది.
వీడియో దృష్టి పవన్తో రాజు, టీ న్యూస్, దిలావర్పూర్ గ్రామం నుంచి.